హలో ఫ్రెండ్స్, కాకరకాయ కూర తినిపించాలంటే ఎన్నో మంచి మాటలు చెప్పి తినిపించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది అస్సలు చేదు ఉండదు. తియ్యగా, పుల్లగా ఉంటుంది. మరి చేదు లేకుండా తక్కువ ఆయిల్‌తో సూపర్ ఫాస్ట్‌గా అయిపోయే ఈ గోదావరాళ్ళ స్పెషల్ తీపి పులుసు కూర ప్రాసెస్ చూసేద్దామా? ఇలాంటి చిన్నవి, లేతవి అయిన నాటు కాకరకాయలు అస్సలు చేదు ఉండవు. గింజ కూడా లేతగా ఉంటుంది కాబట్టి తీయాల్సిన పని ఉండదు. వీటిని బాగా కడిగి చిన్న ముక్కలుగా కానీ, చక్రాలుగా కానీ కట్ చేసుకోవాలి. కుక్కర్‌లో అన్నం ఉడికించుకునేటప్పుడు ఈ ముక్కలు నీళ్లు పోయకుండా పైన పెట్టి ఉడికించుకున్నాను. ఇవి మెత్తగా ఉడికిపోయాయి. పుల్లదనం కోసం నానబెట్టుకున్న చింతపండు, తగినంత బెల్లం, కారం కోసం పచ్చిమిర్చి, ఎండుమిర్చి సిద్ధం చేసుకోవాలి. మూకుడులో పోపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు అంటే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేగిన తరువాత కరివేపాకు వేసుకుని పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకుని చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం ఉడికి చిక్కబడిన తరువాత బెల్లం వేసుకుని కారం కూడా వేసి బాగా దగ్గరకు వచ్చిన తరువాత ఉడికించిన ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ముక్కలలో నీరు ఎగిరిపోయిన తరువాత స్టవ్ ఆపి సర్వ్ చేసుకుంటే చేదులేని కాకరకాయ కూర రెడీ. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.